నమస్తే, నేను శ్రీనివాస్. జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 3 రాజధానులపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు. ఒక రాజధాని అమరావతిలోనే అభివృద్ధి సరిగా జరగడం లేదని వ్యాఖ్య. అలాంటప్పుడు 3 రాజధానులు ఎలా కడతారని ప్రశ్న. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న గంజాయిని దగ్ధం చేసిన ఏపీ పోలీసులు. ఆపరేషన్ పరివర్తన పేరుతో గంజాయిని సమూలంగా నాశనం చేస్తామని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడి. సీఎం జగన్ పై ప్రతిపక్ష నేత చంద్రబాబు ధ్వజం. టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని ఆగ్రహం. జగనన్న చేదోడు కష్టజీవుల జీవితాల్లో వెలుగులు నింపిందన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు. లబ్ధిదారులతో కలిసి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన ఎమ్మెల్యే. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 రాజధానులు సరికాదని కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం మంచిదే, కానీ దేనికైనా నిధులు ముఖ్యం కదా అని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ 3 రాజధానుల అంశానికి సంబంధించి కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ 3 రాజధానులు సరికాదని భావిస్తున్నట్లుగా తెలిపారు. 3 రాజధానులు పెడితే ఎక్కడికి రావాలని ప్రశ్నించారు. అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయటం మంచిదే, కానీ దేనికైనా నిధులు ముఖ్యం కదా అని వ్యాఖ్యానించారు. నిధులు లేక అమరావతి అభివృద్ధి జరగలేదని తెలిపారు. విభజన సమయంలో రాజధానికి నిధులు ఇవ్వవలసిందని అభిప్రాయపడ్డారు. 3 రాజధానుల అంశంతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పారు. రాజధానుల అంశం పూర్తిగా రాష్ట్ర పరిధిలోనిదేనని తెలిపారు. Vijayawada is also the most beautiful city of Andhra Pradesh after Hyderabad. Sir, a small assumption, sir. Can you remove the mic, sir? Mic, niche rak dijiye. And today today I came here to Vijayawada to Andhra Pradesh because there is one function at Guntur, the Vigyan University, and the Vice Chancellor of the university invited me to attend the function in Guntur University, Vigyan University, and Azadi Ka Amrit Mahotsav, the 75th year of our freedom. All over India, Honorable Narendra Modi's leadership, we are celebrating the 75th Independence Day in all over India, and in the Vigyan University, they arrange this Amrit Mahotsav of Independence Day. ఏజెన్సీ ప్రాంతాల్లో వందలాది ఎకరాల్లో సాగుతున్న గంజాయిని ధ్వంసం చేయడంతో పాటు పోలీసులు కల్లుగప్పి రవాణా చేస్తున్న గంజాయిని, లిక్విడ్ గంజాయిని కూడా భారీ మొత్తంలో స్వాధీనం చేసుకుంది. ఆపరేషన్ పరివర్తన పేరుతో 4 జిల్లాల్లో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న గంజాయిని దగ్ధం చేసింది. ఏపీలో అక్రమంగా గంజాయి తరలింపులు యథేచ్ఛగా కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపై డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ గంజాయి సమూలంగా నాశనం చేసేందుకు ఆపరేషన్ పరివర్తన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. గంజాయి స్మగ్లర్లు దేశవ్యాప్తంగా ఉన్నారని, తాము ఎంత పగడ్బందీగా నిఘా పెట్టినా అక్రమార్కులు పలు మార్గాల్లో ఈ అక్రమ తరలింపులు కొనసాగిస్తున్నారని అన్నారు. గంజాయి పండించే వారికి మావోయిస్టులు సహకరిస్తున్నారని, దాని ద్వారానే డబ్బులు సమకూర్చుకుంటున్నారని తెలిపారు. ఏపీ, ఒడిశాల్లో 23 జిల్లాల్లో, విశాఖ ఏజెన్సీలో 11 మండలాల్లో గంజాయి సాగవుతుందని వెల్లడించారు. గంజాయిని సమూలంగా నాశనం చేయడానికి ఆపరేషన్ పరివర్తన ద్వారా 11 మండలాల్లో 313 శివారు గ్రామాల్లో 406 ప్రత్యేక బృందాలతో 9251.32 కోట్లు విలువ చేసే 7552 ఎకరాల్లో గంజాయి సాగు ధ్వంసం చేపట్టామని, ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తెలుగుదేశం నాయకులను వేధిస్తున్న ముఖ్యమంత్రి జగన్ రేపు అనేది ఒకటి ఉంటుందనే విషయం మర్చిపోవద్దని చంద్రబాబు హెచ్చరించారు. సిఐడి కేసులో బెయిల్పై విడుదలైన పార్టీ ఎమ్మెల్సీ అశోక్ బాబును చంద్రబాబు పరామర్శించారు. అశోక్ బాబు ఇంటికి వెళ్లి సిఐడి అరెస్ట్, తదనంతర పరిణామాలపై ఆరా తీశారు. ఎమ్మెల్సీ అశోక్ బాబును అన్యాయంగా అరెస్టు చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తప్పుడు సిఐడి కేసులో అరెస్ట్ అయి బెయిల్పై విడుదలైన అశోక్ బాబును విజయవాడ పట్టణంలోని ఆయన నివాసానికి వెళ్లి చంద్రబాబు పరామర్శించారు. వైసీపీ ప్రభుత్వం ఉగ్రవాదిలాగా ప్రవర్తిస్తోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 3 మాజీ మంత్రులను అరెస్టు చేయడంతో పాటు 33 మంది టీడీపీ నేతలను హత్య చేశారన్నారు. అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరి పక్షాన పోరాడి వైసీపీ ప్రభుత్వ గుండెల్లో నిద్రపోతామన్నారు.
మూడేళ్లకే జగన్కు అంత ఉంటే 14 ఏళ్లు సీఎంగా చేసినా తనకెంత ఉండాలని అన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు బాధపడినట్లే రేపు అనేది ఒకటి ఉంటుందని గుర్తుపెట్టుకోండని హెచ్చరించారు. తప్పు చేసే ప్రతి అధికారి తప్పించుకోలేరని, ప్రజాస్వామ్య వ్యవస్థలో అక్రమార్కుల ఆటలు సాగనివ్వబోమని అన్నారు. మొన్న అర్ధరాత్రి మామూలుగా టెర్రరిస్టులు ఎవరన్నా తప్పు చేస్తే దొరికితే వాళ్ళ పట్టుకుంటారు. అశోక్ బాబు ఎక్కడ దాంకోలా, ప్రతిరోజు నిద్రలేసి ఆఫీస్కి వస్తారు. ఎవరైనా పోలీసులకు విజ్ఞత ఉంటే, బుద్ధి జ్ఞానం ఉంటే నేరుగా వచ్చి ఆఫీస్ కూడా తీసుకుపోవచ్చు ఆయన తప్పు చేసినప్పుడు. కనీసం అలాంటి బుద్ధి జ్ఞానం లేకుండా మిడ్ నైట్ వచ్చి ఆయన కిడ్నాప్ చేయడం, ఏదో ఒక నోటీస్ తగిలిచ్చేసి అతన్ని ఎక్కడ తిప్పారో కూడా ఎవరికీ తెలియదు. ఎక్కడెక్కడో తిప్పి రాత్రి మళ్లీ మా వాళ్ళతో ఎదుర్కొంటా ఉంటే కడాన సిబిసిఐడి ఆఫీస్ గుంటూరు అని చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే ముందు ఒక ఎఫ్ఐఆర్ వేశారు. ఆ ఎఫ్ఐఆర్ లో ఏంటి నేరం నిన్నే మీకు చూపించాను నేను డీటెయిల్స్ అన్ని. ఎవడో ఒక అవినీతి అధికారి ఒక ఆరోపణ చేస్తే ఆ ఆరోపణ పైన ఒక సీనియర్ ఆఫీసరు ఎంక్వైరీ చేసి ఇది టెక్నికల్ మిస్టేక్ తప్ప ఏమీ కాదని దాన్ని క్లోజ్ చేశారు. ఆ అవినీతి ఆఫీసర్ని సస్పెండ్ చేశారు, వేరే కూడా పోస్ట్ చేశారు, ట్రాన్స్ఫర్ కూడా చేశారు. అలాంటి వాడిని మళ్ళా మీరు తీసుకొచ్చి వాళ్ళ తమ్ముడు భార్యకు బ్రాహ్మణ్ కార్పొరేషన్ లో డైరెక్టర్ గా ఇచ్చి కిడ్ ప్రోకోకు పాల్పడి కావాలని ఆ తప్పుడు ఆరోపణల పైన మీరు చర్యలు తీసుకునే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, ఆయన రిటైర్ అయి 3 ఏళ్లయింది. ఆయన ఎన్జిఓ లీడర్ గా పనిచేశాడు. రాష్ట్రంలో ఈరోజు ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు. మీరు ప్రవర్తించిన తీరు చాలా అబ్జెక్షనబుల్. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఉంచిన ప్రతి ఒక్క హామీని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. చేతి వృత్తిదారులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎప్పుడూ అండగా నిలుస్తుందని తెలిపారు. జగనన్న చేదోడు పథకం 2వ విడత నిధులు విడుదల చేసిన సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గ నాయీ బ్రాహ్మణుల సంఘాల ఆధ్వర్యంలో బుడమేరు వంతెన వద్ద సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, కార్పొరేటర్లు పెనుమచ్చ శిరీష, సత్యం, శర్వాణి మూర్తిలు సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా మేనిఫెస్టో చెప్పిన విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. వృత్తిదారులను ఆర్థికంగా బలోపేతం చేయటమే లక్ష్యంగా జగనన్న చేదోడు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని, ఎన్నో కుటుంబాల్లో జగనన్న చేదోడు పథకం వెలుగులు నింపిందన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని, అర్హత ఉండి పథకం వర్తించని వారు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ చేదోడు కార్యక్రమం ఏంటంటే రజకులు వృత్తి చేసేటటువంటి రజకులు కానీ, దర్జీలు కానీ, అలాగే నాయీ బ్రాహ్మణ్స్ వీరందరికీ ఎన్నికల మేనిఫెస్టోలో సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పని ఏదైతే చెప్పారో అందులో భాగంగా కొద్ది రోజుల క్రితం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మొదటిసారి 2,000 మంది, రెండోసారి 1,000 మందికి 10,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. ఇంకా చేతి వృత్తుల వారిని గౌరవించేటటువంటి ప్రభుత్వం, వారికి అండగా ఉండేటటువంటి పార్టీ ఏదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమాజంలో ఉన్నటువంటి సామాన్యుల యొక్క స్థితిగతుల్ని మెరుగుపరచడం కోసం ఎన్నికల మేనిఫెస్టోలో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికైనా ఎవరైనా అప్లై చేసుకోని వాళ్ళు ఉంటే, ఎందుకంటే కొంతమంది కొన్ని కరెంటు బిల్లులు కానీ, ఐటీలు కానీ, 4 వీలర్స్ కానీ ఇవన్నీ ఉండటం మూలంగా కొంత వెనకబడిపోతూ ఉన్నారు. అలాంటిది ఒక 4 రోజుల పాటు ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో అందరికీ అందజేసిన దగ్గర నుంచి 4 రోజుల పాటు సమయం ఉంది. ఇంకా ఎవరైనా ఉంటే, అర్హులైనటువంటి వారు ఉంటే వారందరూ సచివాలయాలకు వెళ్ళి అప్లై చేయాలి అని చెప్పని
ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. కాబట్టి మేము అర్హత ఉంది మాకు రాలేదు అని చెప్పి భావించినటువంటి వాళ్ళు ఎవరైనా సచివాలయానికి వెళ్తే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ వాలంటీర్లు కానీ సచివాలయ సిబ్బంది కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం అనేది చాలా సంతోషం. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇచ్చిన మాట కట్టుబడి మరి రెండో విడత కూడా చేదోడు కార్యక్రమం అనేది లాంచ్ చేయడం అనేది చాలా సంతోషం. మరి 1008 మందికి మరి సెంట్రల్ నియోజకవర్గంలో మరి ఈసారి ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా అందుబాటులో ఉండి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ముందుండి నడిపే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎలక్షన్లు ఉన్నప్పుడు ఏదో తూతూ మంత్రంగా ఏదైనా పథకాలు ఇచ్చేటువంటి ప్రభుత్వం కాదు ఇది. జగనన్న చెప్పిన టయానికి ఇచ్చేటువంటి ప్రభుత్వం అని కూడా అందరినీ గుర్తుంచుకోవాలని కూడా తెలియజేస్తాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పరిపాలనను చూసి 2.5 ఏళ్లుగా చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఎమ్మెల్యే జోగి రమేష్ పేర్కొన్నారు. తాను 14 ఏళ్లు సీఎంగా ఉండి చేయలేని పనులు ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తుండటంతో చంద్రబాబుకు నిద్ర కరువైందన్నారు. తప్పు చేసిన వ్యక్తిని అరెస్టు చేయడం తప్ప అని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు. అశోక్ బాబు డిగ్రీపై సహోద్యోగులు ఫిర్యాదు చేసినందునే ఆయనపై కేసు పెట్టారని తెలిపారు. తప్పుడు సర్టిఫికెట్లతో పదోన్నతి పొందిన వ్యక్తిని సమర్థిస్తారా అని ప్రశ్నించారు. అశోక్ బాబు చేసిన పని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని, అశోక్ బాబు తప్పు చేశారని నిర్ధారణ అయిన తర్వాతే సిఐడి అధికారులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారని వెల్లడించారు. ఈ అంశాన్ని నిన్నటి నుంచి నారా చంద్రబాబు అండ్కో నానాయాగి చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు సీఎం జగన్పై చేస్తున్న వ్యాఖ్యలను మానుకోవాలని హితవు పలికారు. అశోక్ బాబు చేసిన పని రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసిన నగ్న సత్యం. అశోక్ బాబు ఒక ఎమ్మెల్సీగా, అంతకుముందు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న క్రమంలో ఆయన తప్పుడు సర్టిఫికెట్తో పదోన్నతులు పొందాడు అని చెప్పేసి ఆ శాఖలో పనిచేస్తున్న సహ ఉద్యోగి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ లోకాయుక్త విచారణ చేసి సిఐడి అధికారుల్ని ఆదేశిస్తే ఆ లోకాయుక్త సిఐడి అధికారులకి ఆదేశాలు జారీ చేస్తే సిఐడి అధికారులు ఇది కరెక్టే, అశోక్ బాబు చదివింది ఇంటర్మీడియట్, అశోక్ బాబు ట్యాంపరింగ్ చేసి నకిలీ సర్టిఫికెట్ పెట్టింది బీకామ్ అనే డిగ్రీ నేను చదివానని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీలో దొంగ సర్టిఫికెట్ ఒక ప్రొడ్యూస్ చేశాడు. కాబట్టి అది కరెక్టే అని చెప్పేసి నిర్ధారణ చేసిన తరువాత అశోక్ బాబుని ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు ఆ వర్గానికే కేటాయించాలని జై భీమ్ యాక్సిస్ వ్యవస్థాపక అధ్యక్షుడు జడా శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు అన్ని రాజకీయ ప్రజా సంఘాలతో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ చట్టాలకు అనుగుణంగా నిధులు మంజూరు చేయడం లేదని ఆరోపించారు. రాబోయే రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద కేటాయించిన నిధులను ఇతర పథకాలకు మళ్లించరాదని కోరుతూ జై భీమ్ యాక్సెస్ జస్టిస్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశానికి వైసీపీ సహా అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను ఆహ్వానించామని వ్యవస్థాపక అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ తెలిపారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ చట్టాలకు అనుగుణంగా నిధులను మంజూరు చేయటం లేదన్నారు. సబ్ ప్లాన్ నిధులను అమ్మఒడి వంటి పథకాలకు మళ్లింపు చేస్తున్నారన్నారు. నిధులు మళ్లించటం ప్రతి ప్రభుత్వానికి పరిపాటిగా మారిందన్నారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 23 పథకాలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఆ వర్గానికే కేటాయించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. విజయవాడలో జై భీమ్ యాక్సెస్ జస్టిస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ 2011 జనాభా ప్రకారం రాష్ట్రంలో 24% ఎస్సీ ఎస్టీ జనాభా ఉండవచ్చునన్నారు. 24% నిధులు బడ్జెట్లో వాళ్లకు కేటాయించాలని, ఆ నిధులు వారి కోసమే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. సెంట్రల్ బడ్జెట్లో దళిత, గిరిజన, పేద వర్గాలకు పూర్తిగా అన్యాయం జరిగిందని తెలిపారు. కార్పొరేట్ వర్గాలకు మాత్రమే కేంద్ర బడ్జెట్లో న్యాయం జరిగిందన్నారు. రిటైర్మెంట్ ఏజ్ పెంచినందున జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం కొత్త ఉద్యోగాలు రావని రామకృష్ణ వ్యాఖ్యానించారు. 2019 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 సంవత్సరంలో అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ గవర్నమెంట్ 2013లో చేసినటువంటి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టానికి అనుగుణంగా
నిధులు కేటాయింపు జరగటం లేదు. కేటాయింపు జరిగిన యాక్చువల్ అలోకేషన్ జరగటం లేదు. కేవలం ఆన్ పేపర్ మీద అలోకేషన్ జరుగుతుంది. వాస్తవంగా మనీ అలోకేషన్ జరగటం లేదు. జరిగినటువంటి యాక్చువల్ అలోకేషన్లో నుంచి ఫండ్స్ డైవర్షన్ చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ సప్లానికి హక్కుగా వచ్చినటువంటి నిధులని అమ్మఒడి అక్కఒడి అని కొన్ని సంక్షేమ పథకాలకి డైవర్ట్ చేయటాన్ని, ఎస్సీలకి ఎస్టీలకి హక్కుగా వస్తున్నటువంటి 23 సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఇలా నిర్వీర్యం చేయటం, ఎస్సీ ఎస్టీ చట్టాలని సప్లాన్ని చట్టానికి వ్యతిరేకంగా ఫండ్స్ని డైవర్ట్ చేయటం రాష్ట్ర ప్రభుత్వాలకి పరిపాటిగా మారిపోయింది. అది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాదు, ఏ ప్రభుత్వం అయినా ఒక ప్రభుత్వం ఒక 10% డైవర్ట్ చేస్తే ఇంకో ప్రభుత్వం 25%, ఇంకో ప్రభుత్వం 100%. ఇది రోజు రోజుకి చట్టానికి చూట్లు పొడుస్తూ ఈరోజు ఎస్సీ ఎస్టీలకి రావాల్సినటువంటి హక్కుగా రావాల్సినటువంటి ఫండ్స్ని డైవర్ట్ చేయటాన్ని జేబీఎం యాక్సెస్ జస్టిస్ ఆర్గనైజేషన్ తీవ్రంగా ఆక్షేపిస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పక్షాలన్నింటినీ కలిపి, రాజకీయ పక్షాలు ఉద్యమ సంఘాలన్నింటినీ కలిపి ఒక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయవలసిన అవసరం ఉందని అయితే భావిస్తున్నాం. ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఇక్కడ హాజరవడానికి ప్రత్యేకమైనటువంటి కారణం, రేపు 2022-23 బడ్జెట్ రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు మార్చి 1st వీక్లో సీమ్స్. సో బడ్జెట్ అలోకేషను, బడ్జెట్ రూపకల్పన కంప్లీట్గా ఫండ్స్ అలోకేషను ఈ ఫిబ్రవరి నెలలో జరుగుతాయి. సో రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా కొన్ని డిమాండ్స్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉన్నా ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ప్రకారం నిధులు కేటాయించాల్సిన బాధ్యత వారిపైన ఉంది. రాష్ట్రంలో 17% ఎస్సీలు, 4% గిరిజనులు ఉన్నారని చెప్పారు. ఇది కూడా పాత లెక్కలే. వాస్తవానికి ఇవాళ 24% మంది దళితులు, గిరిజనులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి ఆ జనాభా నిష్పత్తికి అనుగుణంగా బడ్జెట్లో నిధులు కేటాయించాలి. ఆ రకంగా కేటాయించిన నిధులను ఆ వర్గాల వారికే ఖర్చు చేయాలి. కానీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే కలగాపులగం చేస్తూ ఉంది. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామనే పేరుతో దళితులకు, గిరిజనులకు కేటాయించిన నిధులను కూడా ఇవాళ అందరికి కూడా పంచిపెడతా ఉన్నారు. అది సరైనది కాదు. ఖచ్చితంగా ఆ వర్గాల వారికే కేటాయించి ఖర్చు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం, ప్రత్యేకించి మొన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో దళిత వర్గాలకు, గిరిజనులకు తీవ్రమైన అన్యాయం జరిగింది. దేశవ్యాప్తంగా దాదాపు 35 కోట్ల మంది దళితులు, గిరిజనులు ఉంటే ఆ నిష్పత్తి ప్రకారం కూడా వారికి నిధులు కేటాయించలేదు. గత సంవత్సర బడ్జెట్లో కేటాయించిన నిధులు కూడా ఈసారి తగ్గించి ఆ రకంగా కూడా కింది వర్గాల వారికి అన్యాయం చేశారు. చివరికి గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక పేద ప్రజానికానికి ఉపయోగపడే గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు కూడా 25,000 కోట్ల రూపాయలు కోత విధించారంటే ఈ ప్రభుత్వము పక్కాగా కార్పొరేట్లకు అనుకూలంగా ఆర్థిక విధానాలు రూపొందించారు. పేద ప్రజలకు, దళితులకు, గిరిజనులకు వ్యతిరేకంగా ఇవాళ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. కాబట్టి దాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ మన రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలు తీవ్రంగా జరుగుతాయి. గోవును పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్లే అని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గో సంరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. సత్యనారాయణపురం గోకులం ఆధ్వర్యంలో జరిగిన సామూహిక విష్ణు సహస్రనామ పారాయణంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోపూజ ముక్కోటి దేవతల పూజా ఫలంతో సమానమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని సత్యనారాయణపురం గోకులం ఆధ్వర్యంలో జరిగిన సామూహిక విష్ణు సహస్రనామ పారాయణంలో స్థానిక కార్పొరేటర్ సర్వాణి మూర్తితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ గోమాతకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ ధర్మంలో గోమాతకు తల్లి స్థానం ఇచ్చారని, అందుకే గోవును గోమాత అంటారన్నారు. సకల దేవతా స్వరూపాలైన గోవులను రక్షించుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. గోమాత విశిష్టతను ప్రజలందరికీ తెలియజేసేందుకు గుడికో గోమాత కార్యక్రమం చేపట్టి 4 రాష్ట్రాల్లో విజయవంతంగా కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
గోవుల ప్రాశస్త్యాన్ని గుర్తించి గోపూజ కార్యక్రమానికి ప్రాముఖ్యతనిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి ఈ సందర్భంగా మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాంతంలో గోవుల పట్ల మక్కువగా ఉండి గో సంరక్షణ చేయాలి అని చెప్పని ఒక ఆలోచన చేసి కొన్ని గోవుల్ని ఒక చోటకు చేర్చి వాళ్ళని పూజించడం, గోమాత యొక్క విశిష్టతని ప్రజలందరికీ వివరించడం, గోసేవ చేస్తున్నటువంటి శర్మ గారు ఈరోజు పవిత్ర దినం ఏకాదశి రోజున గోపూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా సమస్త దేవతల యొక్క స్వరూపం గోమాత కాబట్టి ప్రతి ఒక్కరూ నిత్యం గోవుల్ని పూజించాలి, గోవుల్ని పోషించాలి, గోవుల్ని పరిరక్షించాలి అని చెప్పని ఈ సందర్భంగా కోరుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గుడిగో గోమాత అనే కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో గోవులకు ఉన్నటువంటి విశిష్టమైనటువంటి స్థానాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గోపూజలో పాల్గొనాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతాం. జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెడితే టీడీపీ అడ్డుకుంటుందని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాసినో పెట్టి మహిళలతో డ్యాన్సులు వేయించిన నానిపై కేసు లేదన్నారు. విచారణాధికారి ఏమయ్యారు, డీజీపీ నోరు ఎందుకు మెదపరు అని ప్రశ్నించారు. మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేత బోండా ఉమ ఫైర్ అయ్యారు. టీడీపీపై విష ప్రచారం చేయటమే కొడాలి నాని మనిగా పెట్టుకున్నారన్నారు. జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెడితే టీడీపీ అడ్డుకుంటోందని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. దమ్ముంటే ఎన్టీఆర్ పేరు వద్దన్నట్లు ఆధారాలు ఉంటే చూపాలని బోండా ఉమ సవాల్ విసిరారు. కొడాలి నానికి తన శాఖలో ఉన్న తప్పులు లెక్కలపైన కనీస అవగాహన ఉందా అని ప్రశ్నించారు. అర్ధరాత్రి అశోక్ బాబును అరెస్టు చేయడమేంటని బోండా ఉమ ఫైర్ అయ్యారు. క్యాసినో పెట్టి మహిళలతో డాన్సులు వేయించిన నానిపై కేసులు లేవన్నారు. విచారణ అధికారి ఏమయ్యారు, డీజీపీ నోరు ఎందుకు మెదపరు అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బోండా ఉమ పేర్కొన్నారు. 3 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది. ఇవాళ రాష్ట్రం స్వతంత్రం వచ్చినటువంటి 65 సంవత్సరాల్లో లేనటువంటి అప్పులు, అప్పటికి ఉన్నటువంటి అప్పులు మొత్తం గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు కానీ 2014, 2019లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పులు కానీ 2 లక్షల కోట్లుంటే ఇవాళ 7 లక్షల కోట్లు. ఇది ఆల్ టైమ్ గిన్నీస్ బుక్ రికార్డులో జగన్మోహన్ రెడ్డి అప్పుల చిట్టాన్ని చేర్చాలి. వైసీపీ అసమర్థ పరిపాలనని చేర్చాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఏ రాష్ట్రంలో, భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఇంత అప్పులు లేవు. అప్పుల్లో ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపినటువంటి రికార్డు తెచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రికి ప్రజలు ఇవాళ ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మీ అందరి చేత మంచి సీఎం అనిపించుకుంటానని చెప్పి అన్నందుకు 77 లక్షల కోట్ల అప్పుల పాలైపోయి ఇవాళ ప్రతి కుటుంబం మెడ మీద ఉన్న తల మీద 5 నుంచి 6 లక్షల రూపాయల అప్పుకి రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల మీద వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం పన్నుల పేరుతో ప్రజలను పీక్కుతింటుందని సిపిఎం నగర కార్యదర్శి బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన చెత్త పన్నును తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చెత్త పన్ను వెంటనే నిలుపుదల చేయాలని సిపిఎం పార్టీ నగర కార్యదర్శి బాబురావు ఆధ్వర్యంలో సింగనగర్ ఎక్సెల్ ప్లాంట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం చెత్త పన్ను కాపీలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై పన్నుల పేరుతో భారాలు మోపుతున్నారని విమర్శించారు. ఓవైపు ఆస్తి పన్నులను యథేచ్ఛగా పెంచేసిన నగరపాలక సంస్థ చెత్త పన్నులు వసూలు చేయటం తగదన్నారు. ఇంటి పన్నుల్లోనే యూజర్ ఛార్జీలు కలిసి ఉంటాయని ప్రత్యేకంగా చెత్తకు పన్ను విధించడమేంటని ప్రశ్నించారు. చెత్త పన్ను కట్టాలని సచివాలయ సిబ్బంది ఫోన్లు, మెసేజ్లు పంపించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెత్త పన్ను నిలుపుదల చేయకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఇటువంటి కష్ట సమయంలో ప్రభుత్వాలు ఆదుకోవాలి, కానీ ఆదుకోకపోగా రేట్లన్నీ పెంచేశారు. గ్యాస్ రేట్లు
పెట్రోలు, డీజిల్, నిత్యావసరాలు అన్నీ పెంచేశారు. ఇప్పుడు చెత్త మీద కూడా పన్నేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి సిగ్గు ఎగ్గు లేదు. మోడీ గారు చెప్పారంటే జగన్ గారు అమలు చేస్తున్నారు. మీరిద్దరూ కుమ్మక్క అయితే జనం దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? చెత్తక పన్నేంటి? ఇంతవరకు 75 ఏళ్ల స్వాతంత్ర కాలంలో ఆజాదీ ఉత్సవాలు చేస్తున్నారే, ఎప్పుడైనా 75 ఏళ్లలో లేదే. అంటే ప్రజలకి 75 సంవత్సరాల స్వాతంత్రం పూర్తయిన సందర్భంలో మోడీ గారు ఇచ్చే కానుక, ఆ మోడీ గారు చెప్తే జగన్ గారు జనానికి ఇస్తున్న కానుక. ఇది రాజ్యాంగ విరుద్ధం, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. మీరు రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టాలు చేసేసి ఆ చట్టాల ప్రకారం పన్ను కట్టమంటే జనం దగ్గర కట్టడానికి లేదు. పైపెచ్చి ఇంటి పన్నులు పెంచుతున్నారు. ఆస్తి విలువను బట్టి ఇంటి పన్నులు పెంచుతున్నారు. జనం అడ్డం దొరకకుండా ముందు రూపాయికి 15 పైసలు మాత్రమే పెంచుతూ నోటీసులు ఇస్తున్నారు. కానీ ఇవాళ 15% అనేది ఇవాళ ఇందరితో ఆగదు. తర్వాత ఎంతైనా ఆస్తి విలువను బట్టి అంటే ఎంత పన్ను పెరుగుతుందో చెప్పడానికి వీల్లేదు. ఇలా వరుసగా అన్ని రకాల పన్నులు పెంచేస్తే జనం ఏమైపోవాలి? పారిశుధ్య నిర్వహణ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే కాదు, స్థానిక సంస్థల బాధ్యత. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పుతున్నారు. సంక్షేమ రాజ్యం అన్నారు. సంక్షేమ రాజ్యం అంటే చెత్త పన్ను, ఇంటి పన్ను, నీళ్ల పన్ను, డ్రైనేజీ పన్ను, ఇలా ఒకదాని మీద ఒకటి పన్నులు పెంచడమా సంక్షేమ రాజ్యం? అందుకే మీరెవరూ రాజ్యాంగ విరుద్ధంగా, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వేసే ఈ చెత్త పన్ను కట్టాల్సిన అవసరం లేదు. వాలంటీర్ల వ్యవస్థ పెట్టింది ప్రజలకి మేలు చేయడానికి. వాలంటీర్లను పెట్టి వాళ్ళ చేత చెత్త పన్ను వసూలు చేయించడం, లేకపోతే మేము రేషన్ కార్డు రద్దు చేస్తాం, పింఛన్లు రద్దు చేస్తా ఉన్నారు. ఎలా రద్దు చేస్తారో చూడండి. మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నేత బుద్ధ వెంకన్న కార్యాలయం నందు టీడీపీ నేత సాదరబోయిన ఏడుకొండలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి వైసీపీ ప్రభుత్వం నెట్టిందని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో 3.5 లక్షల కోట్లు అప్పు చేస్తే కేవలం 2.5 సంవత్సరాల్లోనే 7 లక్షల పైగా అప్పులు చేసి వైసీపీ ప్రభుత్వం రికార్డు సృష్టించిందన్నారు. మైనింగ్, ఇసుక మాఫియాతో వైసీపీ నాయకులు వేల కోట్ల రూపాయలను దండుకున్నారని ఆరోపించారు. దేశంలో దొంగలు పడితే ఏం చేస్తారు? దేశ సంపదనంతా దోచుకుపోతారు. కానీ వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తున్నాం. గతంలో కల్పితమైనటువంటి సినిమా ద్వారా దేశంలో దొంగలు పడ్డారనేది చూసి ఇవాళ నిజంగానే ఆంధ్రప్రదేశ్లో దొంగలు పడ్డారు, దోపిడీదారులు చలాయిస్తున్నారు. వాళ్ళ రాష్ట్ర పరిస్థితి ఏంటి అని చెప్పేసానంటే, మరి గతంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా చీలిన వరకు కూడా 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే గడచిన 2.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 7 లక్షల కోట్ల పైగా అప్పు చేసి ఇవాళ ప్రపంచంలోనే రికార్డు స్థాపించినటువంటి పరిస్థితి. అసలు ఏం చేస్తున్నారు ఈ డబ్బు అని చెప్పేసి నేను అడుగుతున్నా. సంక్షేమ కార్యక్రమాలు అని అంటున్నారు. మరి ప్రభుత్వం యొక్క ఆదాయం అంతా ఏమైపోతుంది? ఇవాళ ప్రజలు గమనించాలి, ఈ విషయాలన్నీ కూడా ప్రజలు గమనించాలి. ఇవాళ మైనింగ్ దోపిడీ, ఇసుక దోపిడీ, ఎర్రచందనం దోపిడీ, అట్లానే బాక్సైట్ గనుల దోపిడీ, అట్లానే గుంటూరు జిల్లాలో కూడా నిన్నగాక మొన్న ధూళిపాల నరేంద్ర కుమార్ గారు ఆ యొక్క మైనింగ్ దోపిడీకి వ్యతిరేకంగా దీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి. వైఆర్సీసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నంత మాత్రాన ఆ ప్రభుత్వానికి ప్రజా ఆస్తులు తాకట్టు పెట్టి అమ్ముకునే హక్కు లేదు. ఈ రకంగా ప్రజలు ఆశని ధ్వంసం చేసే ప్రభుత్వాన్ని ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఎవరు చూడలేదు. ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక పరిశ్రమలతో కుమ్మక్కే నీకెంత నాకెంత పద్ధతిలో ఆయన ఎన్నో స్కామ్ చేశాడు. ఇప్పుడు కూడా ఆ రకంగా ప్రజా ఆస్తుల్ని రకరకాల పద్ధతుల్లో తాకట్టు పెట్టడం కానీ అమ్మడం కానీ చేస్తూ అదే విధంగా సంపద పోగు చేసుకుంటూ ప్రజల్ని రకరకాల ఇబ్బంది పెడుతున్నారు. ఈయన చేసే ప్రతి చర్యని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు ఎక్కడ కూడా ఆయనకి హక్కు ఇవ్వలేదు. ప్రజలు ఆశను అమ్ముకునే హక్కు కానీ తాకట్టు పెట్టుకునే హక్కు కానీ ఇవ్వలేదు. కానీ వాళ్ళు అధికారం తీసుకున్న తర్వాత వాళ్ళ ఇష్టానుసారంగా ప్రజల ఆస్తుల్ని పాటు చేయడమే కాకుండా ధ్వంసం చేయడం కాకుండా దాని సంపద రూపంలో అందరూ మంత్రులు ప్లస్ ఆయనతో సహా కలిపి దాన్ని పోగు చేసుకుంటున్నారు. ఇది ప్రజలు బ్రహ్మాండంగా గమనిస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పడానికి రెడీగా ఉండాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. పేద బడుగు బలహీన వర్గాలను దెబ్బకొట్టి
కేంద్ర ప్రభుత్వం కార్పొరేటర్లకు పెద్దపీట వేస్తుందని గిరిజన సమైక్య నాయకులు ఆరోపించారు. ఇంటింటికి తిరిగి చిక్కు వెంట్రుకలు కొనే ఆదివాసీల జీవనంపై కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో రోడ్డున పడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. గిరిజన సమస్యలపై గిరిజన సమైక్య ఆధ్వర్యంలో వాంబే కాలనీలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో సంచార జాతుల్లో వారు కొంత ఇంటింటికి తిరిగి చిక్కు వెంట్రుకలను కొని వాటిని సవరాలుగా విగ్గులుగా తయారు చేసి కొన్ని కంపెనీల ద్వారా విదేశీయులకు అమ్మి జీవనం సాగించేవారని, అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విధానం వలన ఇతర దేశాలకు ఎగుమతి ఆపేశారని, దీంతో వారు రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. అనేక దశాబ్దాల నుండి ఈ వ్యాపారం చేసుకునేవారు నేడు ఈ నూతన విధానం ద్వారా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలను దెబ్బకొట్టి కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు పెద్దపీట వేస్తున్నారని వారు మండిపడ్డారు. ఇప్పటికైనా ఈ నూతన విధానంపై పునరాలోచన చేయాలని కోరారు. ఈ సమస్యను సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. మన రాష్ట్రంలో ఉన్నంటి గిరిజనులు ఒక తీవ్ర సమస్యతో ఉన్నారని చెప్పి నా వద్దకు వచ్చింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు గిరిజనులకు అండగా ఉండడం ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మరి రాష్ట్ర గిరిజనులందరూ కూడా ఎంతో అండగా ఉంటారు. వారి యొక్క ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించాలన్న దశలో ఈ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చక్కటి చర్యలు తీసుకుంటా ఉంది. మరి మా యొక్క గిరిజన సోదరులు మరి ఈ మధ్యకాలంలో ఒక 4 నెలల నుంచి మరి కొంతమంది మా యొక్క ఎరుకుల కులస్తులు మరి ఎన్నో సంవత్సరాలుగా చిక్కు వెంట్రుకల అంటే మహిళల నుంచి వచ్చే తల వెంట్రుకలు వీటిని ఇంటింటికి వెళ్ళి మరి వాళ్ళు కొనుగోలు చేసి వాటిని కొన్ని కేజీలుగా ఏర్పరచుకొని ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు విదేశాలకి 10 మంది 20 మంది కలిసి ఒక 50 కేజీలు 100 కేజీలు పోగు చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. దానికి కేజీకి వచ్చి వాళ్ళకు ఒక 6,000 రూపాయల దాకా ఎక్స్పోర్ట్ ద్వారా విదేశాల నుంచి వస్తూ ఉండేది. మరి అలాగే ఈ రాష్ట్రంలో మరి దగ్గరగా 10 లక్షల మంది ఇటు బీసీ కమ్యూనిటీ కానీ గిరిజన కమ్యూనిటీ నుంచి కానీ 10 లక్షల దాకా ఈ వ్యాపారం మీద ఆధారపడి ఉన్నారు. ఇది భారతదేశం మొత్తం కూడా ఈ యొక్క వ్యాపారం మీద అనేక రాష్ట్రాల్లో కూడా ఈ వ్యాపారం మీద ఎంతోమంది ఆధారపడి ఉన్నారు. కాబట్టి మరి వీళ్ళందరూ కూడా వాటితో మరి వీళ్ళు ఇంటింటికి తిరిగి వీటిని 4,000 రూపాయలు పెట్టుబడి పెట్టి కొనుగోలు చేసుకొని 6,000 రూపాయలకు అమ్మితే 2 వ్యక్తులు కష్టపడితే వీళ్ళకి ఒక 2,000 రూపాయలు కేజీకి వస్తే వాటిని మరి తీసుకొని నెల వచ్చేగాడి కొంత సంపాదించుకొని కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు వాటి మీద జీవిస్తూ మరి ఎంతో కొద్దిగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ఈ రోజున ఇక్కడ ఆదివాసీ బిడ్డలు అందరూ సమావేశం గల ముఖ్య కారణం ఏంటంటే మీరు ఇక్కడ చూసినట్టయితే అందరూ ఆదివాసీ మహిళలే ఎక్కువ ఉన్నారు. కారణం ఏంటంటే ముఖ్యంగా బీసీలు, ఎస్టీలు ఏ వృత్తులైతే సంచార జీవులు వీళ్ళు కుల వృత్తులు, చేతి వృత్తుల మీద ఆధారపడతారు. ఇలాంటి వృత్తులు ఆధారపడ్డ మహిళలు ఇక్కడ వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఇంటింటికి తిరిగి చిక్కింటికి తీసుకెళ్ళి దాన్ని మళ్ళీ లిక్విడేట్ చేసి సరిచేసి ఇక్కడ ఉన్న వేరే వాళ్ళకి అమ్ముతారు. వాళ్ళు తీసుకెళ్ళి ఎక్స్పోర్ట్ చేస్తారు. అయితే ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నడుస్తుందో, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన కానీ మనం చూస్తూనే ఉన్నాం. దళిత గిరిజనుల ఆహారపు అలవాట్ల మీద ముఖ్యంగా ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారో వ్యాపారాలన్నింటిలో కూడా నిర్వీర్యం చేస్తూ దేశాన్ని మొత్తాన్ని కూడా అదాని అంబానీ తప్ప ఎవరు వ్యాపారాలు చేసుకోవడానికి వీల్లేదు. లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన కార్లకు భద్రత ఎంతో అవసరమని ఆర్మర్ ఆటో ప్రొటెక్షన్ షోరూం నిర్వాహకులు సయ్యద్ జునైద్ అన్నారు. కార్ల రంగులు పాడవకుండా ఫిలిం వేయటం, ర్యాంపింగ్ వంటి అంతర్జాతీయ సేవలను నగరంలో అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్లో ఆర్మర్ ఆటో ప్రొటెక్షన్ షోరూంను ఏర్పాటు చేశారు. ఎంతో ఖర్చు పెట్టి కొనుగోలు చేసుకుని కార్లకు రక్షణ అనేది చాలా ముఖ్యమని ఆర్మర్ ఆటో ప్రొటెక్షన్ షోరూం నిర్వాహకులు సయ్యద్ జునైద్ అన్నారు. అంతర్జాతీయ కారు ఉత్పత్తులు వినియోగించి డీటెయిలింగ్, పీపీఎఫ్, ర్యాంపింగ్ వంటి సేవలను అందించేందుకు నగరంలో షోరూం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అంతర్జాతీయ ఉత్పత్తులు వినియోగిస్తున్నందున నాణ్యమైన సేవలు లభిస్తాయని తెలిపారు. అంతర్జాతీయ బ్రాండ్లతో కూడిన ఉత్పత్తులతో కార్లకు రక్షణ కల్పించేందుకు విజయవాడ ఆర్మర్ ఆటో ప్రొటెక్షన్ షోరూంను ప్రారంభించామన్నారు. సిరామిక్, పెయింట్ ప్రొటెక్షన్ ఫిలిం వంటి సేవలు అందిస్తున్నారని, 5 నుంచి 7 ఏళ్లు వారంటీ ఇస్తున్నట్లు తెలిపారు. మేము విజయవాడలో ఆర్మర్ ఆటో ప్రొటెక్షన్ అని కార్ డీటెయిలింగ్ షోరూమ్ స్టార్ట్ చేశాం. ఇందులో సెరామిక్, పెయింట్ ప్రొటెక్షన్ ఫిల్మ్, ర్యాపింగ్, ఫిల్మింగ్ ఇలాంటి పనులు అన్నీ జరుగుతాయి. అందులో మేము ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్ వాడి 2 to 5 years వరకు అప్ టు 5 years వారంటీ విత్ మెయింటెనెన్స్ ఇస్తున్నాం. జీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 3 రాజధానులపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు,
ఒక రాజధాని అమరావతిలోనే అభివృద్ధి సరిగా జరగడం లేదని వ్యాఖ్య. అలాంటప్పుడు 3 రాజధానులు ఎలా కడతారని ప్రశ్న. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న గంజాయిని దగ్ధం చేసిన ఏపీ పోలీసులు. ఆపరేషన్ పరివర్తన పేరుతో గంజాయిని సమూలంగా నాశనం చేస్తామని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడి. సీఎం జగన్ పై ప్రతిపక్ష నేత చంద్రబాబు ధ్వజం. టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని ఆగ్రహం. జగనన్న చేదోడు కష్టజీవుల జీవితాల్లో వెలుగులు నింపిందన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు. లబ్ధిదారులతో కలిసి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన ఎమ్మెల్యే. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.